27 నక్షత్రాలు అభిజిత్తుతోటి కలిపి 28 నక్షత్రాలు. ఈ 28 నక్షత్రాల వారే భూమి మీద ఉన్నారు. ఏ సమస్య వచ్చినా వీరిలో ఎవరో ఒకరికి వస్తూ ఉంటుంది. అది రాజులు కావచ్చు, మహారాజులు కావచ్చు, ప్రభువులు కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక. ఈ ఒక్క అభిజిత్తుతోటి కలిపి 28 నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినవే వాళ్ళు ప్రముఖులని అంటుంటారు. ఏ ముఖులైనా సరే వచ్చేటువంటి సమస్య వీళ్ళనే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి వారందరూ కూడా వచ్చే ఉగాదికి కుజుడు రాజు, మంత్రి శని, సేనాధిపతి కుజుడు అనేటువంటి విధానంలో ఎన్నో రకాలైనటువంటి యుద్ధ వాతావరణాలు మనం చూస్తాం. మన దేశమనే కాదు, మొత్తంగా ఆ యుద్ధ ప్రతిపాదిక అనేటువంటి చాలా భయంకరంగానే మనం చూసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సామాన్యమైనటువంటి మానవులు తినడానికి కూడా నోచుకునే స్థితిలో ధరలు పెరిగిపోవడాలు అవన్నీ కూడా మనం చూస్తాం. కక్ష, కల్మషం, కుతంత్రంతో కూడినటువంటి మహావిధానాలు, విద్వేషాలు చూస్తూ ఉంటాం మనం. అటువంటి దాని నుంచి భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా అనర్థం వాటిల్లవద్దు. లాస్ట్ టైం మనం చూసాం, ఒక వైరస్ వలన అందరి అడ్డపడిపోయారు. అరచేతితో మన సూర్యుడిని ఆపలేం, కానీ ఇలా పెట్టుకోవడం వల్ల మన కంటి పాపను మనం కాపాడుకోగలుగుతాం. అలానే ఉగాది నుంచి రాబోయేటువంటి దారుణమైన సంఘటనల నుంచి సాధ్యమైనంత వరకు ఆ ఒక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా 12 రాశుల వారికి, 28 నక్షత్రాల వారికి కూడా లభ్యం కావాలి. గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు. ఆ రకంగా విపత్తు వస్తుంది ఖచ్చితంగా, మనం పూర్తిగా దాన్ని ఆపలేం. కానీ ఆ విపత్తు అనేటువంటిది వస్తే తర్వాత 3 నెలలు 4 నెలలు అడ్డం పడేదానికన్నా ఒక 10 రోజుల్లో తేరుకొని మళ్ళీ నిలబడి మన జీవిత విధానాన్ని మనం అనుసరించేటువంటి విధంగా 14వ తారీఖు శివరాత్రి అనంతరం 6వ రోజు, 6 అంటే శత్రుస్థానం, 6వ రోజు అరుణాచలంలో అగ్నిలింగేశ్వర స్వామి వారికి సాష్టాంగ ప్రదక్షిణ నమస్కారం కూడా చేస్తున్నాను. నిన్న మనం చూపించాము 360 శివలింగాలతో మహాలింగ కైలాస యంత్రాన్ని. అదే కైలాస యంత్రము 1100 రుద్రాక్షలతో నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్వామివారిని స్థాపించి ఆయన ముందు అగ్నిహోత్రాన్ని స్థాపించి ఆ అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేస్తూ స్వాహాకారాలతో ఆ మంత్రాన్ని అనుసరిస్తూ సాష్టాంగ నమస్కారం అనేటువంటిది, ఆ గిరి ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారంగా చేయడం అనేటువంటిది కూడా 13వ తారీఖు రాత్రి నుంచి 14వ తారీఖు వరకు సంకల్పం జరిగింది.